సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకన్నా చేసుకోకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందరూ చూస్తున్నారు. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి కదా, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఏవతివే నువ్వు ఏవతివే? నీదేమున్నది ఈడ? ఇది నా అయ్యవ కట్టపడి సంపాదించింది. నీ అత్తగారింటి కంచెలేని దేలే. నీకంటే ముందు నేను పుట్టినా, నాకు హక్కున్నది. పిచ్చి పిచ్చి నకలు చెప్తే మెడలు ఇస్తా అమ్మా. చూడు పైసలు ఇచ్చుకుంటా లొల్లి పెడతాంది. అసొంటప్పుడు ఈ పైసలు కూడా తీసుకొని పొమ్మని చెప్పు. ఒమ్మనంటది. దీని జాగిరి ఉండదట ఈడ. అరే ఒడవని రానే లొల్లి ఆగు. ఓడిపోయిందని పెట్టుకుని మళ్ళీ దాన్ని గెలుపుతారంతా. ఇవరిదాకా చెప్తే అలా మాటలు లేకిటి దానికి సిరత్తనట లేచి లేచి కోసి పెట్టిందట. చెప్పంగా కూడా ఓడుతుంది. ఇంకేం చిన్న బాబు పైసలు ఇచ్చారు, ఫోన్ పే చేసిరు, ఇంకేం కావాలి? పొమ్మని చెప్పు ఒర్రకుండా. వాళ్ళకి పుట్టిందని మన ఇంటికి వస్తుంది. అది నౌకరీ చేసుకునేది నౌకరీ చేసుకోక, అది డిగ్రీలో లవ్ చేసిన, గిప్పుడు లవ్ చేసిన, నౌకరి సందు పెట్టుకుని వచ్చిన, లేకుని పోవడానికి ఆయన ఏమన్నా బూడిద గుమ్మడికాయ ఇటు రాగానే పోవానికి కాదు. నువ్వు ఎట్లా ఉంచుకుంటావు మరి ఇంట్లో గింతకాలం జరుగుతా అంటే మెడలు బట్టి బయటికి దూపేస్తలేదా? దాన్ని నువ్వెట్లా ఉంచుకుంటున్నావే మరి ఇంట్లో? నడువే. ఏంది అసలు మీరు? నేనేమన్నా మీలకు ఖాళీ ఉన్నారు అనుకుంటారా? నాకు పని ఉన్నది. సాఫ్ట్వేర్ నౌకర్ అమ్మా మాకెరికే. ఆ సాఫ్ట్వేర్ నౌకర్ అని పెట్టుకొని అందరి కొంపలకి వచ్చి నిప్పులు వద్దామని చూస్తానవా? ఏం మాట్లాడతానా? ఎవరి కొంపలు నిప్పులు వచ్చినా నేను? ఎవరి కొంపలు నిప్పులు పోయింది? నువ్వు ఎవరి కొంపలు వచ్చున్నవే? నా చెల్లెని ఎడ్డిదాన్ని వేసి ఏం చేద్దామని చూస్తున్నావు? అద్దాలు పెట్టుకొని డ్రెస్ వేసుకుని టీక్ టాక్ తయారై అయిపోయింది అనుకున్నావా? దాన్ని వేసిరు. నేను పని చెప్పనీకి వచ్చిన ఇంటికి. ఏం పని చెప్పనీకి వచ్చినా? నువ్వు అనలేదా నీ మొగన్ని 10 రోజులలో నా ఎంబడి పడేటట్టు వేసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను అనలేదా? ఏం ఎంబడి పడతావే? ఏం ఎంబడి చేపించుకుంటున్నామో నా మరిదిని అడుగు. నీ మరిది నేను చిన్నప్పటి నుంచి మేము ప్రేమించుకున్నాం బరాబర్. నేను అంతనే ఉంటా. అప్పుడు గడ్డి వీకినవా పెళ్లి చేసుకోక? నా చెల్లెతోని లవ్ చేసి నా చెల్లెని పెళ్లి చేసుకున్నాక నువ్వు వచ్చి నేను చిన్నప్పుడు పెళ్లి చేసుకుంటా, నేను చిన్నప్పుడు లవ్ చేసుకున్నాను, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా. చెల్లె మధ్యలో వచ్చింది నేనే ముందు నుంచి వెళ్ళున్నా. ముందు నుంచి ఉంటే పెళ్లి ఎందుకు చేసుకోలే? ఇవన్నీ కథలు పడితే అద్దాలు వీకి మరి గుడ్డి కల్లా అయితే చెంపలించాలు ఉతుకుతా. అమ్మా ఏమనుకుంటున్నావో? ఎట్లా వచ్చినావో అట్లా చక్కా వీకు. నేను నా చెల్లంత మంచిదాన్ని అయితే కాదు, అర్థమైందా? బరాబర్ చెప్తున్నా, ఇద్దరికే చెప్తున్నా. మౌనిక నువ్వు కూడా అస్సలు పోను, బరాబర్ చెప్తున్నా. నువ్వు నీ అక్కని కాదు, దాని అక్కని తీసుకొచ్చినా కూడా నేను రాజునే పెళ్లి చేసుకుంటా, రాజుతోనే ఉంటా. కావాలంటే రాజుతో పిల్లల్ని కంట. రాజును మాత్రం ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టేది లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. అక్క చూడక్క ఇప్పుడు కూడా అట్నే మాట్లాడుతుంది. ఆగు, నువ్వు ఆగు. ఏందే నా మరిదిని పెళ్లి చేసుకొని అవసరమైతే పిల్లని గాని అంతే మాత్రం గానీ ఆయన విడిచిపెట్టా అంటావా? ఎట్లా విడిచిపెట్టావా నువ్వు? గువ్వలు వల కొడతామ్మా. చూసి మాట్లాడు. నువ్వు యోడు ఎట్లా వచ్చినావు అట్లా నీ రాజ్యం నువ్వు వీక్కొని పోయేటట్టు చేయకపోతే నా పేరే రజని కాదు. మాట రాజుతో చెప్పి చచ్చినట్టు నాతోనే ఉంటాడు. అసలు దీంతో కాదే మనం మాట్లాడాల్సింది. ఫస్ట్ నీ మొగంతో. నీ మొగడు కరెక్ట్ ఉన్నాక గిసోటి కుక్కలు ఎన్నోరినా ఏం కావు. బాగా మాట్లాడతాను. 10 మందిలో నీ ఇజ్జత్ ఇస్తే గప్పుడు తెలుస్తుంది. 10 మంది కాదు 20 మందిని తెచ్చుకోపోయేది నీ ఇజ్జత్, నా ఇజ్జత్ కాదు. బిడ్డ ఏం ముచ్చట్రా? ఏమో అయింది? ఏమో కథ కరకున కుప్పెత్తిరి ఫోన్లు చేత్తిరి. మరి ఏం సంగతి చెప్పుర్రి. ఏమని చెప్పాలి? నా ఇజ్జత్ నేనే తీసుకోవాలి. నేను చెప్పుకోవడానికే సిగ్గు చేయడానికి ఇస్తాను. ఏం సిగ్గుసేటే? అదేవతో దానికి సిగ్గులేంది, నీకేం సిగ్గే? చేసుకున్న పెళ్ళానివి బాజాప్గా మాట్లాడావు. గల్ల పట్టుకొని నిలదీసి అంత ఉన్నది నీకు. ఏమని చెప్పాలి? ఇంటి ఇల్లాన్ని నేను. అది అసలు నా ఇంట్లోకి వచ్చి కూర్చున్నది. ఇంటిల్లాలివి నువ్వైతే అది వస్తుంటది. ఇంట్లోకి రానిచ్చేందుకు నీకు ఉండాలి. ఏం లేదా బాపు, మేము పైసలు కట్టడానికి వచ్చినప్పుడు గజవెత్తు నిలబడ్డా చూడు. ఆ యువతని నేను అడిగితే ఇది మాకెందుకు, నా మొగడు మాకేదో తెచ్చుకున్నాం అని మాట్లాడింది. అమ్మాయి వెళ్ళిపోయడానికి కాదు, ఏకంగా ఉండడానికే వచ్చింది. ఏదో పనిలో వెళ్ళిపోయేస్తా అంటుంది కానీ హెల్ప్ లేదు మన్ను లేదు. ఏకంగా ఉండడానికే వచ్చింది. నీ చిన్నల్లుడితోని పని చేసే ముందేనట వాళ్ళిద్దరికి ప్రేమట. ఇప్పుడు ఏమంటుంది కాబట్టి చిటికలు వేసుకుంటా. నేను నీ మరిది నీ అక్కని తీసుకొస్తే నాకేమన్నా భయమా? నీ మొగంతో నేను పెళ్లి చేసుకొని పిల్లాన్ని గాని అవసరం అయితే ఆయన తీసుకొని పోతా, అక్కని ఇడిచైతే పెట్టా అని మాట్లాడుతుంది. గింతెడు పొలం నువ్వు అది వచ్చినప్పుడు చూసలే నువ్వు? మరి మీదకి లేమ్మంటే లేచి వరడానికి ఉన్నది. మరి ఇంట్లోకి ఏమైతుంది, ఏం పోతుంది? ఒక వేరే పర్సన్ తీసుకొచ్చి ఎట్లా పెట్టిండన్న ఆలోచన ఉందా దానికి? నేను ఎట్లా అడగానే? బాబు ఏమన్నా నాతోటి నాకు పని రాకపోతే నేర్పియనికి వచ్చింది, 10-15 రోజులు ఉంటది, మేడం మంచి అరుచుకోవాలి అన్నట్టు మాట్లాడిండు. పని రాకపోతే 10 రోజులు ఉండడానికి ఇది ఏం కాలం? వెనకటి కాలం. ఇప్పుడు ఏమన్నా అన్ని తెలుసుకోవడానికి కంప్యూటర్లే ఉండే. నౌకరి గారికి అన్ని తెలివని ఏమున్నాయి? ఆడేమో నౌకరి ఇచ్చిండు మా తెలివనికి. ఇప్పుడు తెలియకపోతే వాళ్ళు మొగలు లేరా చెప్పడానికి?
అరే నాకేం తోస్తలేదు, నాకంత తలకే పని చేస్తలేదు. నువ్వు అట్లా ఏడబడతాడు ఎట్లా కింద కూర్చోకు అట్టి మనిషి అనుకుంటున్నావా ఏంది? ఏ మంచి లేదని వాటి ఇటుపోరు ఉన్నట్టున్నావు నువ్వు. గిడ కలబడి కనబడతావు అయిందని కదా లొల్లి పెట్టుకుంటే కనుక అది గమనించావా మరి నువ్వు? బెల్లం కొట్టిన రాయాలి అట్లనే నీ కూర్చొని చూస్తావు. నువ్వే మనిషివే అప్పుడే అన్నీ ఇప్పుడు అంతే తెలుగులో మనం మాట్లాడుతావు అక్కడ నువ్వు తెలుగు కేసాలు ఇస్తాను. మంచి పని చేసిరని మాట్లాడమంటావా? మెల్లగా ఇటు జరుగు. ఎటు ఇప్పుడు పోయిండు ఇట్లయితే ఎట్లా చెప్పు? అన్ని విలువ మామ, అన్ని పిలిచి అడుగు, ముచ్చటేందో అడుగు. ఇప్పుడు మనం గీడికి విత్తే ఇంకా ఎర్రి కుక్క అవుతాడు. ఇప్పుడు తెలియనోనికి మనం తెలియజేసినట్టు ఆ. నేను అట్లా ఆలోచించుడు అవుతాను. నేను ఇంట్లో లొల్లు పెట్టుకోవాలనిపిస్తాను, కానీ ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఎట్లుంటది, ఇచ్చేది పోతుంది. సాఫ్ట్వేర్ నౌకర్ అన్నాడు, గిట్లా చేసుకుంటూ వస్తానని సంసారం అంతా రోడ్డు మీద పడుతుందని ఏం అడుగుతలేను. సాఫ్ట్వేర్ నౌకరి చక్కగా ఉండాలి, ఇంట్లో మాట బయట పడద్దు అంటే మరి గిట్లనే ఉంటది. నా మీద కొర్రి అందరి మీద కొరినట్టు వరితే నడుతుంది అనుకుంటున్నావా చిన్నబాబు? నేను చత్తా చూడు. ఏ వర్రకు ఏ గదే ముచ్చట ఏమిటికి సత్తావు? ఏం తప్పు చేసినావు చత్తవే? నువ్వేం తప్పు చేసినావా గవర్నమెంట్ ఎందుకు అంటావు? ఇవే అన్ని నేను తక్కువ తెలివి చేశాను, ఇట్లా చేస్తాడు. అది అడగను అప్పుడే నువ్వు ఇట్లా ఇట్లా అడుగుతా అయిపోవు కదా. ఏమని అడగాలి? నువ్వు ఆగు రాగు. నువ్వు నోర్మీ ఫస్ట్. ఇదంతా కాదు. మనం ఇప్పుడు ఆ పిల్లగాన్ని అడిగినాం అనుకో, ఇప్పుడు నాకు లేని ఆలోచన మీరే కల్పించారు అని చెప్పి ఆయన మనం రివర్స్ అవుతాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు? మరి అట్లుకుంటే కూడా మంచిది కాదు కదా. మరి నన్ను పట్టించుకుంటారని చెప్పి ఆ తోవ ఇంకా నడుతూనే ఉంటాడు. ఇదంతా కాదు. పిలవాలి, పిలిచి అడగాలి ఒకసారి ఏమన్నా కానీ. నువ్వు మెల్లగా ఒక్కసారి ఆ పిల్లగాన్ని పిలిచి అడిగితేనే దీనికి ఒక కథ ఒడిచిపోతుంది. కానీ అది ఏం పిల్లగాడు అసలు మరి చూస్తాను మంచిగా ఉండేటోడు శ్రీరామచంద్రుడు లెక్క గీసాలు ఏం పనికి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇంత పెద్ద మాట అడిగితే ఏమన్నా అనుకుంటాడు మళ్ళా కథ పాడు అడగపోతే మరి ఓటు ఓటు అయితే ఎట్లా చూస్తా అంటే మొత్తం దగ్గరికి వచ్చేదాకా చూసుకుంటారు అడుక్కోకుండా ఉండకుంటే. ఇప్పుడు ఏమంటే బిడ్డ మరి పిలిచి అడుగుదామా అద్దా? ఇప్పుడు మనం పిలిచి ఎట్లా అడుగుతామే? తెలియని కూడా తెలియజేసినట్టు అవుతుంది కదా. సరే బిడ్డ ఇప్పుడు ఏం లేదు కానీ ఆయన నీతోటి ఇట్లా అన్నప్పుడు ఓపిక పట్టు రాదే. ఓపిక పట్టు. ఎందుకు మరి ఇవన్నీ? లేకపోతే నువ్వన్నా ఏం చదువు అడుగు. మీ ఇద్దరు ఇట్లా ఏదో అయినప్పుడు ఆయన నోట ఆయన అన్నప్పుడు కదా మనం గెలిచి అడిగేది పిలిచి అడిగేది. ఆయన ఎప్పుడు మీరే గుద్దుకొని చస్తే మధ్యలో వచ్చిన దానికి సంబరంగా పట్టే ఏడవకుకో. ఓపిక పడదు మాకు ఆయన ఇచ్చాను బయటపడండి. నువ్వు ఓపిక పట్టు సరేనా? ఏం కాదు. ఏమన్నా అయితే విడిచిపెడతావా పిల్లగాని? పిర్రలు పలగాలి. సరే 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 బాధపడు కాదు. అసలు నువ్వు అట్టి మనిషి కాదు. ఇట్లా బాధపడితే ఎట్లా ఇప్పుడు ఆగు. మోనిక ఏంది? నీతో ఒక విషయం చెప్పాను. చెప్పు. ఏంటిదో? చాలా అయిందా తిరుగుడు? చెప్పిన తర్వాత నువ్వు దీన్ని ఎట్లా తీసుకుంటావో నాకు తెలియదు కానీ ఇక ఖచ్చితంగా చెప్పాలి. నిజం ఎన్ని రోజులు దాచలే. నేను అంజలి పెళ్లి చేసుకోవాలనుకుంటాను. అవునే, నువ్వు విన్నది కరెక్టే. అంజలి నేను ఎప్పటి నుంచో ప్రేమించుకుంటాను. నిజం చెప్పాలంటే నీకన్నా ముందు నేను అంజలిని ప్రేమించిన. కానీ వాళ్ళు మస్తు డబ్బున్నోళ్ళు, నా దగ్గర పైసలు లేదని చెప్పి మా పెళ్ళికి వాళ్ళు ఒప్పుకోలే. ప్రతి పెళ్ళికి కులం అడ్డొస్తుంది అనుకున్నా కానీ పైసా కూడా అడ్డొచ్చింది. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమే. నిన్ను బాధ పెట్టాలని చెప్తలేనే మౌనిక. నాకు ఎందుకో మరి మీతో నాకు సెట్ అయితే లేదే. ఈ లొల్లులు, ఈ భూములు, ఈ పంచాయతీలు, ఈ కొట్లాటలు ఇవి నాతో అయితే లేవే. నా ప్రపంచం ఇది కాదు. నేను ఇక్కడ పెరిగినోని కాదు, ఇక్కడ పుట్టినోని కాదు. నేను ఇవన్నీ ఎవరి కోసం కొట్లాడుతున్నా? ఈ లోలీలా ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు అడ్డంతరంగా నన్ను నిడిచిపెట్టి పోతా అంటున్నావు. నాకు ఇప్పుడు 3 నెలలు నేను నిన్ను నమ్ముకొని నా ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు అదే పోతా వచ్చిందని దాంతో పోతా అంటున్నావు. చూడు మౌనిక, నీకు నువ్వు ఎంత కట్నం ఇచ్చినావో ఎంత ఇవ్వలేదో నాకు అవన్నీ తెలియదు. కానీ నీకు ఎంత భరణం కావాలో అంత నేను ఇస్తా. కానీ రాజుని మాత్రం నాకు వదిలే. ఏయ్, నువ్వేం మాట్లాడకు. నీతో నేను మాట్లాడను. నీకు నాకు సంబంధం లేదు. చెప్పే, నేనేం తప్పు చేసినా చెప్పు. నువ్వేం తప్పు చేయలేదే. నువ్వంటే నాకు ఇప్పటికి కూడా ఇష్టమే. కానీ ఎందుకో నేను మీ కుటుంబంలో నేను ఇవ్వలేకపోతాను. నాతో నైతే లేదు. ఇప్పుడు చూడు, నేను ఇన్ని రోజులు నేను మంచిగా పని చేసుకొని జాబ్ చేసేటోని ఈ టెన్షన్ల వల్ల నా జాబ్ పోయింది. జాబ్ పోవడం అంటే ఒక మామూలు స్థితి కాదే. అది నా గోల్స్, నా కెరీరు, నా జీవితం నాశనం అయిపోతుంది ఇక్కడ ఉంటే. మళ్ళీ అది రాకపోతే నా జీవితం ఏమయ్యేది
చెప్పు, నాకు ఈ జాబ్ దొరికేదా? ఇప్పుడు అది ఇప్పుడు పని చేయబట్టి ఇప్పుడు నాకు నెలకు 1,00,000 నాకు సంపాదించి పెడతాను. ఇట్లనే మేము పని చేసుకొని రేపు విదేశాలు పోవాలని చెప్పి అనుకుంటాను. వాళ్ళ నాన్నతో కూడా ఆమె మాట్లాడతా అని చెప్పింది. నేను తలుసుకుంటే ఇప్పుడు ఆమెను తీసుకుని నేను పోయేటోని. కానీ ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమించినందుకు, నువ్వు నన్ను మంచిగా చూసుకున్నందుకు నీకు చెప్పిపోవడు బాధ్యతగా అని చెప్పి వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు అసలు? ఇదేమన్నా బొమ్మలాటనా చెప్పు? నన్ను నిడిచిపెట్టి వేరే దాన్ని పట్టుకొని పోవడానికి. అది జాబ్ ఇప్పించింది కదా అని చూసుకుంటున్నావు. నేను నీకు ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవం, నువ్వు తోడున్నా. నాకు అట్లా అనిపించలేదు, నాకు ఈ టార్చర్ చేసింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మీ ఊర్లో ఈ పంచాయతీలు నాతో అయితే లేవు ఇవి. అయినా నీకు రాజు కంటే ఎక్కువ నీ ఇల్లు, నీ పంచాయతీలు ఇవి కదా మౌనిక. నీకు రాజుతో ఏం పని? నాకు వదిలేసే. నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు, నేను ఇస్తా నీకు. నువ్వు ఇట్లాంటి ఏమన్నా మనసులో పెట్టుకుంటే ఇవేమి నాకు వద్దు. నువ్వు చెప్పిన మాట ఇరుకుంటా నేను నీతో ఉంటా. నన్ను మాత్రం వదిలేయకు. లేదు మౌనిక, నేను దానికి మాట ఇచ్చిన. నేను నిన్ను నాకేం చెప్పను అర్థమవుతలేదు మౌనిక, ప్లీజ్ అర్థం చేసుకో. అయ్యో దేవుడా, మాట ఇచ్చిన అంటాను. నీకు పెళ్ళం ఉండగా ఇంకోదానికి మాట ఎట్లతో పెళ్లి చేసుకుంటా అని 300 మందిలా 3 ముళ్ళు వేసినావు. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నావు. ఇదేనా నీ మాట ఇచ్చుడు? నా అడువను తోడుంటా అని ఒట్టేసుకున్నావు. మరి నా మాట ఎడిపోతే చెప్పు. నేను ఇప్పుడు ఏం కావాలి? అందరికి ఏమని సమాధానం ఇస్తావు? నీకు భరణం ఇస్తా అంటాను కానీ ఆమె పైసలు ఇస్తా అంటాను కదా. నా జీవితం అంతా డబ్బుతోటే ముడిపడి ఉందా నువ్వు నిర్ణయించుకోవడానికి? నేను చెప్పిన డబ్బు తీసుకుంటా అని నువ్వు గందుకే లొల్లి పెట్టుకున్నావు కానీ అన్నిటికీ, భూములకు, వాస్తులకు, పంచాయతీ. నువ్వు మాట్లాడకు. నేను కొట్లాడింది ఎవరి కోసం? మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు మంచిగా ఉండాలని కొట్లాడినా. నిన్ను వదిలించుకోవడానికి కాదు. నువ్వేమన్నా అనుకో మౌనిక, నీతో ఉంటేనే సంతోషంగా ఉండలేను. ప్లీజ్. నేనేమన్నా తప్పు చేసి ఉంటే నన్ను అడుగు, నన్ను నిలది. కానీ నువ్వు ఇట్లా తప్పుదారి పట్టుకొని పోకు. నువ్వు తప్పు చేసినట్టు కాదే, నువ్వేం తప్పు చేయలే. నేను ఇక్కడ ఉండలేకపోతానా అని చెప్తాను. నువ్వు ఎందుకు అర్థం చేసుకుంటలేవు? ఎంతసేపు అని చెప్పాలి నీకు? ఇగో మౌనిక, నీకు రాజు సంతోషంగానే ఉండాలనుకుంటా మాత్రం ఆయన ఇట్లా ఈ పంచాయతీలు, ఈ భూమి పంచాయతీలు, ఇల్లు పంచాయతీలు అని మాత్రం సంతోషంగా ఉండలేడు. నీకు ఆయన సంతోషమే ముఖ్యం అనుకుంటా మాత్రం రాజును వదిలే. ఆలోచించుకో మౌనిక. పాంజలి ఇట్లయితే ఎట్లా చెప్పొద్దని పరిస్థితి. అసలు అది చెప్తాను నాకే పిచ్చిలు ఎక్కుతున్నారు. అట్టి మనిషి కాదు. ఈ కోరేమో ఇంటి మీద వస్తున్నది, ఎర్రగా బుర్రగా ఉన్నది. పిల్లగాడు మరి ఏమన్నా చేసేనా? అటు బెంగళూరు అటు ఇటు తిరిగిండు, మరి ఏం చేసిండు? ఏం చేసింది? మనం పెళ్ళయింది, ఇయ్యాల రేపు కొడుకు బిడ్డ ఉంటారు అనుకుంటారు. పిల్లగాడు అట్లుంటారు కాదు, అట్లా మాట్లాడాలి. ఏమో బయట పడదాకా అందరు దొరలే, బయట పడ్డాక దొరతనం ఏంటి లంగతనం ఏంటి అని తెలుస్తుంది. ఇవాళ రేపు ఎవ్వరు నమ్మస్తట్లేదు. ఏడో బిడ్డ ఏమైంది? ఎందుకు చెప్తున్నావు? ఏమైందంటే ఏమైంది మావా? రాజులేడా ఆయనకు ఆ అంజలి అంటే ఇష్టం అట, చేసుకుంటా అని చెప్పిండట. ఏంది? నిజమా? నిజమే అక్క. వచ్చి ధైర్యంగా నాతో పెళ్లి చేసుకుంటా అంటుండు. నేను ఇప్పుడు కడుపుతోడు ఉన్నా, నన్ను ఎత్తిపెట్టి అట్లా చేసుకుంటా అంటే నాకు ఆమెనే ఇష్టం. నాకు ఈ భూములు, పంచాయతీలు ఇవన్నీ నాకేమద్దు. నాకు నీతోటి పడతలేదు, నీ కుటుంబంతో పడతలేదు. కుటుంబంతో వాడకపోతే గదేవతను పెళ్లి చేసుకుంటాను ఎట్లా మాట్లాడతాండే? కట్టుకున్న భార్య బతుకుండగా ఇవన్నీ అడిగినాక ఏమన్నా అంటే నేను మాట ఇచ్చిన మాట్లాడుతుండు. నేను పెద్ద చదువుల కోసం వేరే దేశం పోతా, ఆడనే ఉంటా. మేమిద్దరం అనుకొని ఉంటున్నావు. నువ్వు నాకు అద్దు, నువ్వు ఇష్టం లేదు. గదివల్లోనికి ఇల్లు లేకున్నా, ఇవారం లేకున్నా అవ్వ అయ్యా ఎవరు పట్టించుకోకుండా నువ్వు ఉన్నవన్న ఒక్క ఆశతో తీసుకొచ్చుకుంటే ఈడ అందరం కలిసి ఆయనకు బతుకునిస్తే ఇప్పుడు అదేమతో వచ్చిందని నేను దాన్ని పట్టుకొని బొంబాయి పోతా, ఢిల్లీ పోతా. కాదు, మాట ఇచ్చినట్టు దాన్ని చేసుకుంటే అయిపో కదా, మన నిన్నెందుకు చేసుకున్నాక? అట్టి మనిషి పట్ల ఇయ్యాలో రేపైతే కొడుకు బిడ్డ ఉంటాడు, బుచ్చి బుచ్చి నకరాలు చెప్తుండా? నేను అందుకనే మొన్న ఏమన్నా పెద్ద వంశాల పంచాయతీ పెట్టిద్దామంటే నువ్వు అద్దు అలాంటివి చూసినా బలంగా బయట ఆయన మంచోడే కదా, అదేమో ఎగురితే మనం ఎందుకు ఎగరాలని అనుకున్నావు? ఇయ్యాలంటే ఆయన గా మాట ఎట్లా మాట్లాడతాడు నాకు అర్థం కాదు. వేడువకు అడుగుదాం, ఏంటి గౌరవం చేస్తాడు అడుగుకున్నా కొద్ది.
ఇక్కడ కల్చర్లు ఏం నచ్చలేవట. ఏది కల్చర్ అని మొగం వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళట. నాకు వాళ్ళతో ఉండడం ఇష్టం. అది ఇది అని కల్చర్ పెద్ద గిల్చర్ అంటే పెద్ద పళ్ళు మాటలు పళ్ళు రాలగొడతా కల్చర్ గిల్చర్ అని మాట్లాడతాడు నిలబెట్టి ఏడుకాడికి కోసి కారం పెడితే ఏమనుకుంటాడో అతరాలు చెప్తుండా కాదు ఇప్పుడు చెప్పినాక కూడా మనం సపరేట్ ఉంటే ఎట్లుంటది చెప్పినాక ఎందుకు సపరేట్ ఇప్పటికైనా స్టేషన్ లో పెట్టుడా లేకుంటే పెద్ద మనుషుల మందిలో పెట్టుడా అడిగిద్దామా ఏడవక గౌరవం చేస్తాడా నాకంటే డబ్బు వారేస్తా అంటుంది. ఎవరంటారు దాని దగ్గర ఆకారం ఉన్నాయి అట్లా రూపాయలు దాని దగ్గర డబ్బు ఉంటే మనిషి పెట్టుకోమని దాన్ని కాకపోతే మనుషులకి ఎంత విలువ లేకుండా మాట్లాడగాను చెంపలు వల్ల కొత్తదాన్ని నలుగురు పెద్ద మనుషుల ముందు ఫస్ట్ దాంతో మనకేంద్రీ మొగని మాట్లాడదాం కానీ అది ఏందో కానీ ఈయనకే దుర్బుద్ధి అయింది పాడుగాను. అప్పుడు ఇది కావాలి కావాలి కావాలని మనకి ఇష్టం లేకుండా ఎంబడి చేసుకున్నాడు. ఏం మనిషి నాకు అర్థం కాదు. నువ్వు ఏడొక్కుకో 10 మందిని తీసుకొచ్చి ముందటైతే ఆయన ఏం చెప్తాడో చెప్పని. ఇన్ని రోజులు నిన్ను ఎందుకు ఇట్లా ఉంచుకున్నాడు, ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు, నీకు కడుపు ఎందుకు చేసిండు, రేపు మా బయట కొడుకో బిడ్డ అవుతాడు, నాకు ఇప్పుడు అద్దునని ఎర్రగా బుర్రగా ఉన్నదని పడిపోతాడు ఎవడుకుంటాడు. నీకు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు మనుషులలో పెడితే కూడా నీ ఇచ్చేది పోతుంది అన్న. భయపడలేదు. ఇజ్జత్ పోయినా మస్తే ఆయన ఇజ్జత్ తీసిన వాళ్ళే కావాలి. నువ్వు ఎడవకుకో కాదు రజనీ నువ్వు నోర్మి చిన్నబాబు. నువ్వు రేపటెల్లుండి ఒక 10 మంది పెద్ద మనుషులను జమయ్యాయి. ఆయనను దాన్ని ఆ పెద్ద మనుషుల గుంజుకొచ్చి 4 అందుకుంటేనే నోరు మూసుకొని ఎవరు చాలా వాళ్ళు పోతారు. కుప్పై పెద్ద మనుషులను మేము మొత్తం ఇంచాలి. ఇప్పుడు నలుగుట్లకి ఎందుకు బిడ్డ, నలుగుట్ల పోతే నవ్వుల పాలు అవుతాం మనం. అసలు ఆడపిల్ల జీవితం అది కడుపుతోటి ఉన్నది. అది ఓటు వైపు ఓటు అయితే కావచ్చు. ఆ పిల్లను రాజుని పిలుద్దాం, పిలిచి మనమే సామరస్యంగా మాట్లాడదాం. అప్పుడు కూడా వినకపోతే అప్పుడు నలుగుట్ల పిలిపిద్దాం. ఏమంటుంది? నన్ను హాస్పిటల్ తీసుకుపోదు. నాకు పని ఉన్నదే. నన్ను చూసుకోనంత పని ఉన్నదా నీకు? నేను ఎట్లా పోవాలా హాస్పిటల్కి? నన్ను ఎవరు తీసుకుపోతారు? నిజంగానే పని ఉన్నది, మీటింగ్ ఉన్నది. మాకు 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అని బయటకు వచ్చినాం. ఇప్పుడు 5:30కు మాకు మీటింగ్ ఉంది లోపల. మరి నేను ఎట్లా పోవాలి చెప్పు మరి. పోరాదు ఒక్కదానివి. 8 నెలల గడప 7 నెలల గడప 3-4 నెలలే కదా, ఏం కాదు పో. అట్లా ఎట్లా మాట్లాడుతున్నావు? ఏంది నేను పోవన్నా? అప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడు ఏమో కాలు కింద పెట్టకుండా బరువులు ఎత్తకుండా చూసుకున్నావు. ఇప్పుడు ఏమైంది నీకు? 7-8 నెలల కడుప అని మాట్లాడుతున్నావు. ఇదేనా నీ ప్రేమ? ఇట్నేనా నువ్వు మనం చూసుకొని చేసేది? ఆయన నిజమే చెప్తుండు మౌనిక. ఇప్పుడు మాకు మీటింగ్ ఉంది, నువ్వు వచ్చుగా ఒక్కదానివి. నేను నీతో మాట్లాడతలేను, నువ్వు ఇన్వాల్వ్ కాకిందా. నీకే చెప్పేది, నడువు తీసుకపోదు. అబ్బా ప్లీజ్ ఉర్రియకు. అప్పుడు అంటే నాకు పని లేదు, జాబ్ లేదు కాబట్టి నీ కొంగు పట్టుకొని తిరిగినా, నువ్వు ఎట్టంటే వచ్చిన. ఇప్పుడు నాకు పని ఉన్నది, నన్ను పని చేసుకొని మీ మామకి ఫోన్ చేసుకోపో. రాను నువ్వు మూర్ఖత్వం బాగా చేస్తున్నావు. పోవే ఫస్ట్. హలో మామయ్య. వాడు ఉన్నాడో లేడు ఇంటికాడ? నిన్న ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేసినావా? చేసిన. మనకు అది ఎట్లా చెప్పావా ఒకసారి? చెప్తా. మళ్ళా మీ వదిన వస్తుంది. మళ్ళీ ఏం లొల్లి పెట్టడానికి వస్తా. ఏమైంది వదిన? మౌనిక లేదు, వాళ్ళ మామయ్యతోని హాస్పిటల్కి పోయింది. మేము మౌనిక కోసం రాలేదు, నీకోసమే వచ్చినాం రాజు. నా కోసం? అవును. నా కోసం ఎందుకు? అరే ఏందిరా ఇది? నీకు భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ఏందిరా నువ్వు మౌనికతోటి? చూడు రాజు, మా చెల్లె బతుకుండగానే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే అది సచ్చిన దానితో సమానం. ఆ అమ్మాయికి ఎట్లా పెళ్లి కాలేదు. ఆ అమ్మాయికి అంటూ ఇంకో జీవితం ఉంది. కానీ నా చెల్లెకు నువ్వు లేకపోతే జీవితమే లేదు. అది వట్టి మనిషి కూడా కాదు. కొంచెం నువ్వు అర్థం చేసుకో రాజు. నిన్ను అల్లరిపాలు చేయడానికి రాలేదు మేము. మాకు అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు ఇంకెవ్వరూ లేరు. నాకు నా చెల్లెకు నేను. దానికి ఇప్పుడు ఇంత బాధ వచ్చిందంటే నాతోనైతలేదు. నీకు దండం పెడతా. నీకెంత కోపం వచ్చినా ఏమొచ్చినా మా చెల్లెను కొట్టు తిట్టు, అంతేగాని నువ్వు ఇప్పుడు నచ్చుతలేవు, ఈ పంచాయతీలు, ఈ లొల్లులు ఇవన్నీ నాకొద్దు, నేను పోయి ప్రశాంతంగా అంజలితో నేను ఉంటా అంటే ఏమన్నట్టు రాజు? సంసారం అన్నాక గొడవలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి.
అంత సింపుల్గా మార్చడానికి ఆమె వేసుకున్న డ్రెస్ కాదు కదా, నాకు ఇది నచ్చలేదు నేను ఇంకోటి తీసుకొని పోతా, నేను ఇంకోటి వేసుకుంటా అనడానికి. జీవితం. అయినా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదరా, అప్పుడు కట్నం వద్దు ఏం వద్దు ఏమి లేకుండా మంచిదే, మౌనికుంటే చాలనుకున్నావు. నువ్వు మస్తు మంచిగా అనుకున్నా. ఈ పాడుబుద్ధికి ఈ పాడాలోచన నీకు ఎట్లా వచ్చిందిరా మళ్ళా? ఒక ఆడది ఎవరితోనైనా గొడవ పడి నెగ్గగలుగుతాయి కావచ్చు, కానీ కట్టుకున్న భర్తతోనే ఇట్లాంటి బాధలంటే ఎవ్వరు ఫేస్ చేయలేరు రాజు. అర్థం చేసుకో. చూడు అంజలి, నేను నీకు ఒక అక్క లెక్క చెప్తున్నా. మొన్న నీతోని చాలా కోపంగా ప్రవర్తించిన. నా లోపల నీకు కోపంగా అనిపించింది కావచ్చు, కానీ అదంతా నా చెల్లె మీద ఉన్న ప్రేమ. నా చెల్లె జీవితం నీ వల్ల ఏడ ఖరాబ్ అవుతుందో అన్న ఒక ఆవేశంతోనే నేను అట్లా మాట్లాడిన తప్ప నీ మీద నాకు కోపం బాగా ఏం లేదు. నీకు ఒక అక్కో చెల్లె ఉంటే ఇట్లా జరిగితే నువ్వు కూడా అట్లనే బాధపడుతువా లేదో ఆలోచించు అంజలి. నీకు దండం పెడతా. నేను చాలా ప్రశాంతంగా ఉండి మాట్లాడుతున్నా. నువ్వు ఎట్లొచ్చినావు అట్లా వెళ్ళిపో. మా మరిది మా చెల్లె జీవితాలకు వచ్చి వాళ్ళని ఇప్పుడు బాధ పెడుతున్నావు. ఆయనకేంది అబ్బాయి ఇడిచిపెట్టి పోతా ఉంటాడు, కానీ నా చెల్లె ఆడపిల్ల, పైగా వట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు అది దాని కడుపులో ఉన్న బిడ్డ ఒంటరోళ్ళు అయిపోతారు. ఆ పాపం నువ్వు కట్టుకోకంజలి. నువ్వు కూడా ఒక ఆడపిల్లవే. సాటి ఆడదాని బాధ నీకే అర్థమవుతుంది. ఇప్పుడు మా చెల్లెకు పెళ్లి కాకుండా ఉంటే నువ్వు రాజుని ఎట్లా పెళ్లి చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు, కానీ మా చెల్లె పెళ్ళయి దానికి ఒక బిడ్డ పుట్టే సందర్భంలో నువ్వొచ్చి నేను ఆయన పెళ్లి చేసుకుంటా, మేము ఒకరికొకరం ఇష్టపడ్డామని ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మీరు చేసేది చాలా తప్పు. ఒకసారి ఆలోచించండి. నాకు మీ మీద కోపం ఏం లేదు వదిన. అన్న, నీ మీద కూడా నాకేం కోపం లేదు. నేను ఇదేదో మౌనిక నాకు ఇష్టం లేదని నేను చేస్తలేను. అదంటే నాకు ఇష్టమే, ఇష్టపడే దాన్ని పెళ్లి చేసుకున్నా నిజమే. కానీ మీకు ఎట్లా చెప్పానో నాకు అర్థమైతే లేదు. ఏమైందిరా? నాకెందుకో నేను ఇక్కడ ఉండలేకపోతాను వదిన, నేను కొందలిపోతాను అన్న. నాకు ఈ జైల్లో బంధించినట్టు అనిపిస్తుంది. ఈ ఊరు కానీ, ఈ పంచాయతీలు కానీ, ఈ లొల్లులు కానీ. అవి మార్చుకో. నీ భార్యను తీసుకోమని అది మారతలేదని చెప్పి అంటాను కదా వదిన. అది మారతలేదు. దాంతో అంటే బీటెక్లో ఉన్నప్పుడు ముందు ప్రేమించింది ఈమెనే. ముందు ఒకరిని ప్రేమించి తర్వాత ఇంకోళ్ళని ఎట్లా ప్రేమిస్తావు? ముందు ఈమెది ప్రేమ కదా, లేకపోతే తర్వాత ఆమెది ప్రేమ కదా? దాంతో నాకు సెట్ అయినప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? ఏంటి సెట్ కాదు సెట్ కాదు అని తీసి పాడడానికి అందుకే కదా నేను దాన్ని వదిలేసుకొని పోతలేండి. దాన్ని ఒప్పించే, దాన్ని మెప్పించే, దానికి ఇష్టం ఉన్నప్పుడు నేను విడాకులు తీసుకొని పోతా అంటాను. పిల్లల పరిష్కారం పెళ్లి అంటే ఆడాలనుకుంటున్నావా? ప్లీజ్ అంజలి, చెప్పేది అర్థం చేసుకో. సర్దుకొని పోయి ఏదంటే ఒకరినొకరు అర్థం చేసుకొని బతకాలి. మీరు నాకు దండం పెట్టేది కాదు, నేను మీకు దండం పెడుతున్నా. ఇది ఇక్కడితో ఆపేయండి. మీరు మీ పరువు తీసుకుంటున్నారు. మీరు అసలు వాళ్ళు ఇంకా 100 మంది వచ్చినా మేము విడిపోయేది లేదు. ఇది ఇక్కడితో ఆపేయండి, మమ్మల్ని వదిలేయండి. ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏమైంది బాబాయ్? డాక్టర్ కడుపులో పరిస్థితి బాగాలేదు అన్నాడు. ఆపరేషన్ చేస్తే డాక్టర్ పెద్ద పనులు 30 అని చెప్పిండు. ఏమైంది అసలు? చెప్పినాకేడువే ఏమైంది? లోపల పాప మంచి లేదట, అపోజన్ చేయాలంటారు. అపోజన్ చేయకపోతే నాకేమన్నా అవుతుంది అని అంటారు. నా నాత పాడు కాదు, ఎటు వేనా కుక్కలు నింపినిస్తారు అట్లాగానే అయిపోతుంది. నా బిడ్డ నాకు కావాలి. నాకు ముందు నుంచి అనుమానం ఉందే, నువ్వు అప్పుడు కూడా కడుపు నొత్తాంది అని చెప్పి అనేదానివి. నేను అద్దనుకోవడానికి ఇది కూడా ఒక కారణమే మౌనిక. నాకు ఈ విషయం ముందే తెలుసు. నేను అప్పుడే డాక్టర్ని కలిసిన. ఆ రోజే అన్నాడు డాక్టర్, నీకు పిల్లలు పుట్టరని చెప్పి. అందుకే ఇక నేను హాస్పిటల్కి పోడే బంద్ చేసిన. ఇప్పుడు కూడా నువ్వు రమ్మంటే నేను రాలేను. అదే కారణం. అక్కడ డాక్టర్ చెప్పిన మాట తట్టుకొని నువ్వు ఉండగలుగుతావో లేదో అని చెప్పేసి నేను రాలేదు. అందుకే నేను ఇప్పుడు అంజలిని పెళ్లి చేసుకోవాలనుకుంటాను. నాకు పిల్లలు లేకపోతే ఎట్లా చెప్పు? ఆ డాక్టర్ నాతో అన్నాడు, మీరు జీవితాంతం పిల్లలు వద్దనుకుంటే బెటర్ అని చెప్పేసి. ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు చచ్చిపోవాల్సి వస్తుందంట. సారీ మోనిక, నన్ను క్షమించు. అంజలి పోదాం.
మా నాన్న ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాండు? హలో నాన్న, ఎక్కడున్నా బిడ్డ? నేను ఇక ఇప్పుడే బయటికి వచ్చిన్నే. చెప్పు నాన్న. ఏం లేదురా, మన చిన్న వదిన లేదా, ఉమ్, వాళ్ళ బిడ్డకు బిడ్డ పరిస్థితి మంచిగా లేదట. ఆమెకి ఇక జీవితాంతం పిల్లలు పుట్టారటరా. అయ్యో ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఆమె చచ్చిపోవాల్సి వస్తుందని చెప్పిండు డాక్టర్. అయ్యో ఈ విషయం నువ్వు బిడ్డ దవాఖాన పోతురు కదా, ఎవరు డాక్టరు? ఏడవకే. ఏమన్నాడు డాక్టర్ చెప్పు. చూపించుకుంటే ఏమన్నాడే? నేను బతుకుండాలంటే నా బిడ్డ చచ్చిపోవాలి, నా బిడ్డ బతుకుండాలంటే నేను చచ్చిపోవన్నట్టు. అయ్యో గట్లా బాధపడకు చెల్లే. ఒకటి చెప్తాను నేను. నాకు కూడా ముందుగాలు అసలే పిల్లలు గారన్నాడు డాక్టరు. ఇక ఈమె ఇంతే అన్నాడు. అయినా కూడా మేము ఆడికే ఆశతో వదులుకొని ఊరుకున్నామా? ఇంకా వేరే దవాఖానలు తిరిగినాం. చూడంగా చూడంగా అటో ఇటో దేవుని దయ వల్ల మొత్తానికైతే కడుపు అయింది. నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? రేపు నీ అదృష్టం నీ బిడ్డ అదృష్టం మంచిగా ఉంటే ఇద్దరు మంచి చల్లగా బయట పడతారు కావచ్చు కదా. నువ్వెట్లా అట్లెందుకు అనుకొని మీరిద్దరు బాధపడతారు చెప్పు. చూడు రాజు, మా చెల్లె బతికేం అట్లా కాదు. నువ్వు పిల్లలు గారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు అంజలిని వేసుకుంటా అనడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించు రాజు. మేము ఇప్పటికి కూడా 10 మందిలో పడకుండా నలుగురు మధ్యలోనే మనం ఏదున్నా మాట్లాడుకోవాలని చెప్పేసి నీ దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతున్నా. ఆలోచించు రాజు. అట్టెట్లయితుంది వదినే? ఇప్పుడు దానికి పిల్లలు కారని తెలిసినాక నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా? అదేంది రాజు, ఇప్పుడు ఒక ముచ్చట ఆలోచించు. మా చెల్లె గనక నీకు పిల్లలు గారు అని చెప్పేసి వదిలేసి పోతుందా? సచ్చిన బతికినది నీతోని పడే ఉంటది కదా. అంతేందుకు వదినే, ఇప్పుడు అన్నకు పిల్లలు గారు అన్న దాంట్లో లోపం ఉందని తెలిస్తే నువ్వు ఇష్టపెట్టి పోవు కావచ్చు, కానీ మనసులో ఏదైనా బాధ్యత ఉంటది కదా జీవితాంతం. అరే వేరేటోళ్ళని పెళ్లి చేసుకున్నా అయిపో అని చెప్పేసి ఒక్క బాధ్యత ఉంటది కదా. ఒక్కడి చెప్పన్నా రాజు, మా చెల్లెకు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా, ఎంత శ్రీమంతుల సంబంధం తెచ్చినా కూడా, నీకు గుంట భూమి జాగా ఏం లేకున్నా కూడా మా చెల్లె ఒకటే అంది, అక్క నాకు ఆయన కావాలి, ఆయన ఆస్తి అంతస్తులు ఇవ్వొద్దు, కేవలం ఆయన ఒక్కడు ఉంటే నేను జీవితాంతం సంతోషంగా ఉంటా అన్న మనిషి నీ దగ్గర ఏదో లోపం ఉందని చెప్పి, ఒకవేళ నీకు లోపం కనబడితే మా చెల్లె నిన్ను వదిలిపోతుందని ఎట్లా అనుకున్నావు? పెళ్ళంటే ఏదో కారణంతోనే వదిలిపోయే బంధమా రాజు? ఆలోచించు. పరిస్థితులు ఎప్పుడు ఒక తీరు ఉండే కదా. పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు పుట్టిన వాళ్ళు ఇక సంవత్సరాలు చేస్తారు, కలిసి ఉంటలేరా? చెప్పు. నీకు పిల్లలు కావాలంటే అనాథాశ్రమంలో ఎంతో మంది ఉన్నాయి. అందుకే పాపను నా రక్తం మంచుకు పుట్టిన బిడ్డ అయితే కాదు కదా. నీ రక్తం మంచిన బిడ్డ కోసం నువ్వు నీకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తే మరి నా రక్తం మంచుకొని పుట్టిన చెల్లె జీవితం నీకు పిల్లలు కావాలన్నప్పుడు ఎంత ఏడిచినావు నువ్వు? నేను ఏడ్చిన కావచ్చు, కానీ నా భర్తకు నేను విడాకులు ఇచ్చో లేకపోతే ఈడు ఉండగానే ఇంకోతో పోతాను నేను అనలే కదా. అది తప్పు, అది సృష్టి విరుద్ధం. వేరేటోళ్ళు ఆప్షన్ లేరు కాబట్టి నువ్వు ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? నాకున్న నిజం చెప్పానంటే నా జీవితంలో ఫస్ట్ వచ్చింది ఇదే. వచ్చింది ఆమె అయితే ఫస్ట్ ఆమె పెళ్లి చేసుకోవాలి కదా. నేను చెప్పినా కదా, దానికి చెప్పినా దాని దగ్గర పైస ఉన్నది, వాళ్ళ దగ్గర పైస ఉంది, నన్ను ఒప్పుకోలే. నా దగ్గర ఏం లేదు. నాకు మరి అదే పైసా ఇప్పుడు ఉంది కదా, మరి ఇప్పుడు నీ దగ్గరికి ఏమిటికి వచ్చింది? ఆమెకి ఇంకో మొగోడు దొరకకపోనా? నాకు ఈ విషయం ముందే తెలుసు వదినే. దానికి పిల్లలు కారన్న విషయం నాకు ముందే తెలుసు. ముందే తెలిసినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి తర్వాత తెలిసింది. పెళ్లి తెలిసిన తర్వాత మరి మళ్ళీ ఎట్లా కాన్పు ఎట్లా అయింది అని నీ ఇష్టం, నీ నిర్ణయమేనా? చెప్పు రాజు. 2వ నెలకు డాక్టర్ దగ్గరకు పోతే నాకు చెప్పిండు, అప్పుడు ఇది లేకుండే. అందుకే నేను ఇయ్యాల కూడా మొన్న కూడా నేను హాస్పిటల్కి రాలే పోదామంటే. రాజు నీకు దండం పెడతా, అట్లా చెయ్యకు. నా చెల్లెకు వెనక ముందు ఎవ్వరు లేరు. ఒక మగోనికి ఆడిది వదిలేసిపోయినా 100 ఆడోళ్ళు దొరుకుతారు, వాళ్ళని పెళ్లి చేసుకొని వాడు జీవితాంతం సంతోషంగా ఉంటాడు. కానీ నా చెల్లెకు భర్త వదిలిపోయిండు అని అంటే దాని బతుకు కుక్కలు చింపిన ఇస్తారు అవుతుంది. రాజు ఆలోచించు. అమ్మ అంజలి, నేనేదన్నా అంటే నువ్వు మనసులో పెట్టుకొని అదంతా ఇప్పుడు నువ్వు వెళ్ళదీయకు. నా చెల్లె ఒంటరిదాన్ని చేయకు. ఒకసారి అవన్నీ పక్కకు పెట్టి ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించు అంజలి. నీకు దండం పెడతా. నువ్వేందే దాని కాలు మొక్కేది? అప్పుడు నేను ఆయన ఒక్కడి కావాలని బాబు కాలు మొక్కిను. ఇప్పుడు నా జీవితం సంతోషంగా ఉండాలని దీని కాలు మొక్కుతున్నావు. ఆయనకు ఆ విశ్వాసం లేదు. నువ్వు అట్లా మాట్లాడకే, ఇది జీవితం. కాళ్ళు ఏందే, నేను వాళ్ళ కాళ్ళు మొక్కుతా, ఏం చేయమన్నా ఆయన పోతే పోని. అప్పుడు మొక్కినావు, మా ఇద్దరు ఒకటి చేసినావు. ఇప్పుడు మొక్కి ఇద్దరు ఒకటి చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు నా మీద ప్రేమ లేదు, నా మీద ప్రేమ లేదు. ఒక్క నిమిషం ఆగు. నీతో నాకు లొల్లద్దు, మాతో మీకు లొల్లద్దు. ఇవాళ సాయంత్రం మేము హైదరాబాద్ బస్కి పోతున్నాం. ఈ లొల్లిలంతా బంద్ చేయరు. ఏంటిది సాయంత్రం 5 గంటల బస్కి పోతున్నావు? పోనీ అక్క, బిడ్డ బతకదని అన్నారు కదా. బిడ్డ బతుకుతేనేమో నాది, బతకపోతేనేమో దేవుడిది. పోనీ నా మీద ప్రేమ లేనప్పుడు నాతో ఉండడు, నా
ఇదంతా కాదు మామ, ఇగో నేను పంపిస్తా విడాకులు, దాని మీద సంతకం చేసి పెట్టుకుని పంపమని చెప్పు. ఆ తర్వాత మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అంతే. ఇంకేమైనా మీకు చెప్పాలనుకుంటే చెప్పండి. మీకు ఏమైనా పైసలు కావాలంటే మాత్రం అంజలి ఇస్తా అని చెప్పింది. నీ పైసలు ఏమని కావాలి? ఇప్పుడు దానికోసమే లొల్లి పెట్టుకుంది. ఏమని కావాలి? ఇన్ని రోజులు దానికోసమే కదా లొల్లి పెట్టుకుంది, భూములు పంచాయతీలు అని నీ చెప్పి. దగ్గర ఏ పైస ఉందని నా చెల్లెని న్యూస్ పెళ్లి ఇప్పుడు దాన్ని చూడు వదినే, నాతో లొల్లి పెట్టుకున్నప్పుడేమో నీ దగ్గరకు వచ్చింది, నీతో లొల్లి పెట్టుకున్నప్పుడేమో నా అవును దగ్గరకు వచ్చింది. కొట్టుకున్నా అది తిట్టుకున్నా ముసర వెళ్ళేనా నిమిషానికి కలర్ ఏదైనా నా రక్తం పంచుకుని ఇంకా పుట్టిన నా danger. చెల్లె. ఇదంతా కొట్లాడింది మనం మంచిగా ఉండాలని కొట్లాడినా, నీకోసం నా అక్కను కూడా దూరం చేసుకోవాలని చూసుకున్నా, కానీ నువ్వే ఇప్పుడు నాకు దూరం చేసుకున్నావు. దేనికైనా ఒక అద్దు ఉంటది, నువ్వు అద్దు దాటినావు. నాకు ఇప్పుడు వాళ్ళ చూసుకొని నేను చెడ్డోన్నైనా నా ప్రవర్తన మారిపోయింది మొత్తం. జాబ్ అయింది, 3 నెలలు ఖాళీ ఉన్న బిచ్చపం లెక్క ప్రతి దర్వాజా తొక్కిన నేను, ఎవ్వడు నన్ను పట్టించుకోలే. నాకు తెలిసింది ఊర్లో అనేది తెలిసింది నాకు. ఇంకా నేను ఏ ముఖం పెట్టుకొని ఈ ఊర్లో ఉండాలి చెప్పు? నాకు అర్థమైంది. అక్క ఎక్కడికి పోయినా గిదలోలి, అక్క చెల్లెల వల్ల ఇట్లయింది అట్లయింది, ఇలా తండ్రిని చంపుకున్నారు, ఈ అల్లుల వల్ల తండ్రి చచ్చిపోయింది అని చెప్పి నాకు ఇదే గోస. ఆ మెంటల్ ప్రెషర్, ఈ జాబ్ పోవుడు, ఇదొకటి అదొకటి. అప్పుడు వచ్చింది అంజలి నా జీవితంలోకి. వస్తది. ఇప్పుడు నీకు అందరూ మంచోళ్ళే, నా చెల్లి ఒక్కతే లంగ కదా. ఇగో నేను నిజం చెప్తాను, నేను తప్పు చేసిన. నేను దాన్ని పెళ్లి చేసుకుని 100% నేను ఏం ఆలోచించకుండా, నాకు అది ఏదో రకంగా యూజ్ అయింది కాబట్టి దాన్ని ఏమంటారు, అందరిని తీసుకొచ్చి మిమ్మల్ని ఒప్పించి, నేను బలవంతంగా ఒప్పుకున్నా, మరి ఎందుకు ఒప్పుకున్నా నాకు తెలియదు, నేను ఒప్పుకున్నా, అది తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఎంతమంది లేరు పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళు సంతోషంగా లేరా? అది పద్ధతి కాదు రాజు, నువ్వు మాట్లాడినంత ఈజీ కాదు ఒక్కటి బతికెళ్ళ తీయడం. ఇగో ఇదంతా కాదు వదిన మామ, ఇక బాబాయ్ నేను ఇక ఇప్పటి వరకు వరుసలు బిరుసలు ఏం లేవు, కానీ నేనైతే పంపిస్తా, విడాకులు లెటర్ పంపిస్తా, ఆ పత్రాల మీద సంతకం చేసి పంపిస్తా. దాన్ని ఒప్పిర్రి మెప్పిర్రి, ఏది ఒకటి చేయర్రి, మీకు ఏది కావాలంటే అది ఇస్తాం, ఏది ఏమంటే అది ఇస్తాం, మీ ఇష్టం. ఇక బావే నువ్వు బ్యాగులు తెప్పన్నాడు. ఏందయ్యా ఇది, నా చెల్లె బతుకు ఆగమైపోతుంది. సప్పుడు చేయవు నువ్వు, వాడికి అట్లా మాట్లాడుకుంటా పోతా అంటే. రాజు చెల్లె మౌనిక చెల్లె చెల్లె మౌనిక సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకన్నా చేసుకోకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందరూ చూస్తున్నారు. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి కదా, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.